సిబిల్ స్కోరు తక్కువ ఉందని ఏకంగా పెళ్లి రద్దు చేశారు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు. మరోచోట ఏళ్లపాటు కష్టపడితే వచ్చిన బ్యాంకు ఉద్యోగం పోవడానికి ఇదే కారణమైంది. ఇదేంటని ప్రశ్నిస్తే జాబ్ లేదు అనడాన్ని మద్రాసు హైకోర్టు కూడా సమర్థించింది. దేశంలో ఇప్పుడు ఈ ఘటనలు ట్రెండింగ్ అంశాలు. నిన్నటి వరకు అప్పులు, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకే పరిమితమైన సిబిల్ స్కోరు ఇన్ని చిక్కులు ఎందుకు తెస్తోంది? ఈ నేపథ్యంలోనే సిబిల్ స్కోరుపై రుణగ్రహీతలనే కాదు, సాధారణ ప్రజలు, మరీ ముఖ్యంగా యువతరంలోనూ భయాందోళన మొదలైంది. ఏం చేసైనా సరే మంచి సిబిల్ స్కోరును మెయింటైన్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అందరినీ అంతలా ఆందోళనకు గురిచేస్తున్న ఈ సిబిల్ స్కోరు కథ ఏంటి? అసలు దీన్ని ఎలా లెక్కిస్తారు? పెరగడం, తగ్గడం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? అసలు దీనికింత ప్రాధాన్యత ఎందుకొచ్చింది? ఈ సిబిల్ దెబ్బకు రేపటి మన జీవితాలు ఎలా మారబోతున్నాయి? ఆడపిల్లలకు వివాహం చేసే వరుడు మంచివాడా? ఆస్తిపాస్తులున్నాయా? కుటుంబం ఎలాంటిది లాంటి విషయాలను ఆరా తీస్తారు. ఒకవేళ వరుడు మంచివాడు కాదని, చెడు అలవాట్లున్నాయని తేలితే వధువు తరపు బంధువులు ఆ వివాహం రద్దు చేసుకుంటారు. అయితే వరుడి సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని వివాహాన్ని రద్దు చేసిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న యువకుడు తమ అమ్మాయికి ఆర్థిక భద్రతను ఎలా కల్పించగలడని ప్రశ్నించారు. అందుకే ఈ వివాహం రద్దు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అప్పట్లో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వధువు కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు కూడా. మరో యువకుడి బ్యాంకు ఉద్యోగం కోల్పోవడానికి సిబిల్ స్కోరే కారణమైంది. ఆర్థిక క్రమశిక్షణ లేని వ్యక్తి ఆర్థిక రంగంలో సేవలు అందించలేడని బ్యాంకు పేర్కొంది. పేలవమైన క్రెడిట్ స్కోర్ కారణంగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ సిబిఓ నియామకాన్ని ఎస్బీఐ రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు కూడా సమర్థించింది. ఈ నేపథ్యంలో సరైన సిబిల్ స్కోర్ను కలిగి ఉండడం ఎంత ముఖ్యమో అవగతమవుతుంది. సిబిల్ స్కోర్ ఈ పేరు చాలా మందికి సుపరిచితం. ఏదైనా లోన్ కావాలంటే ముందుగా బ్యాంకులు క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని అడుగుతాయి. క్రెడిట్ కార్డు కావాలన్నా కూడా క్రెడిట్ స్కోర్ ఎంతుందని అడుగుతాయి. ఇది తక్కువగా ఉంటే లోన్ రావడం కష్టమే, క్రెడిట్ కార్డు అందుకోవడం కూడా అసాధ్యమే. సిబిల్ స్కోరుకు అంత ప్రాధాన్యం ఉంటుంది. వ్యక్తుల ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక క్రమశిక్షణ, రుణ ప్రవర్తనను తెలుసుకునేందుకు అన్ని బ్యాంకులు సిబిల్ స్కోర్ పైనే ఆధారపడతాయి. ఇంతవరకు బాగానే ఉన్నా పెళ్లి రద్దు కావడానికి, ఉద్యోగం కోల్పోవడానికి ఇప్పుడు సిబిల్ స్కోరే కారణం అవ్వడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా క్రెడిట్ స్కోర్ను 3 అంకెల సంఖ్యలో జారీ చేస్తారు. సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750 నుంచి 900 మధ్య ఉంటే అత్యుత్తమంగా పరిగణిస్తారు. 650 నుంచి 750ను మంచి స్కోర్ గాను, 550 నుంచి 650 మధ్య ఉంటే యావరేజ్ గాను, 300 నుంచి 550 మధ్య ఉంటే తక్కువ క్రెడిట్ స్కోర్ గాను పరిగణిస్తారు. ఇందులో 750 నుంచి 900 మధ్య ఉంటే రుణాలను తిరిగి చెల్లించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని బ్యాంకులు నమ్ముతాయి. దీంతో తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు ఆఫర్ చేస్తుంటాయి. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే నష్టభయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రుణాలను త్వరగా ఆమోదించవు. ఒకవేళ ఆమోదించినా వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ స్కోర్ను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ లెక్కిస్తుంది. భారత్లోని 4 ప్రధాన క్రెడిట్ బ్యూరోలలో సిబిల్ ఒకటి. ఇది ఆర్బీఐ నుంచి అనుమతి పొందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఒక వ్యక్తి, కంపెనీ లేదా పబ్లిక్ ప్రైవేట్ సంస్థల క్రెడిట్ చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. సిబిల్ స్కోర్ లెక్కింపులో అత్యధికంగా ప్రభావితం చేసే అంశం గత చెల్లింపుల చరిత్ర. 30% దీనికి ప్రాముఖ్యత ఉంటుంది. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోకు 25%, సిబిల్ స్కోర్ లెక్కింపుల్లో క్రెడిట్ మిక్స్, ఆర్థిక చరిత్రకు 25% ప్రాముఖ్యత ఉంటుంది. మిగిలిన 20% ఇటీవలి కాలంలో ఎన్నిసార్లు రుణం కోసం దరఖాస్తు చేశారు, అందులో ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, క్రెడిట్ స్కోర్ హార్డ్ ఎంక్వైరీలు వంటివి కూడా సిబిల్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. సిబిల్ అనేది కంపెనీ అండి. అట్టా మనకి 4 కంపెనీలు ఉన్నాయి. ట్రాన్స్యూనియన్, ఎక్విటాస్, ఎక్విటాక్స్, సిఆర్ఐఎఫ్.
ఈ 4 కంపెనీలు సేమ్ ఇటువంటి స్కోర్ ఉంటాయి. సిబిల్ ఏంటంటే అన్నిటికన్నా పెద్దది. వాళ్ళు ఏం చేస్తారంటే సిబిల్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా సుమారు 60 కోట్ల మంది భారతీయులు ఒక సమాచారం, వాళ్ళు అప్పు ఎట్టా తీసుకుంటున్నారు, ఎట్టా కడుతున్నారు, వాళ్ళు కట్టగలిగే పరిస్థితి ఎంత ఉంది ఏంటి అనేది వాళ్ళు అంచనాలు వేస్తూ ఉంటారు. ఈ 4 కంపెనీలు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఏంటంటే 2005 చట్టం ప్రకారం దీనికోసం పాస్ చేసి వాళ్ళు అప్పుడు వీటికి పర్మిషన్ ఇచ్చారండి. రుణగ్రహీతల వివరాలు, చెల్లింపుల తీరును బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు క్రెడిట్ బ్యూరోలకు వ్యక్తిగత, క్రెడిట్ సంబంధిత సమాచారాన్ని పంపుతాయి. క్రెడిట్ బ్యూరో రుణగ్రహీత క్రెడిట్ నివేదికలో మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి క్రెడిట్ స్కోర్ను లెక్కిస్తుంది. ఇందుకు క్రెడిట్ బ్యూరోలు బిల్లులు, ఈఎంఐలకు సంబంధించి 3 సంవత్సరాల చెల్లింపుల నెలవారీ రికార్డును పరిగణనలోకి తీసుకుంటాయి. క్రెడిట్ రిపోర్ట్లో ప్రతి ఖాతా వివరాలు ఉంటాయి. ఖాతా సెటిల్మెంట్, మొత్తం బకాయి వివరాలు నమోదు చేస్తారు. దాంతోపాటు సిబిల్ నివేదికలోని క్రెడిట్ చరిత్రను అనుసరించి సిబిల్ స్కోర్ను లెక్కిస్తారు. ఇందుకు 36 నెలల్లో రుణగ్రహీతల క్రెడిట్ ప్రొఫైల్ను పరిగణనలోకి తీసుకుంటారు. ఎప్పుడైనా రుణ ఎగవేతలకు పాల్పడినా, ఈఎంఐలను వాయిదా వేసినా, చెల్లింపులు ఆలస్యమైనా సిబిల్ స్కోర్పై చెడు ప్రభావం పడుతుంది. మరోవైపు బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను ఇస్తామంటూ సందేశాలు పంపిస్తుంటాయి. వాటిని క్లిక్ చేయడం, అడిగిన ప్రాథమిక వివరాలు సమర్పించడం వల్ల రుణానికి దరఖాస్తు చేసుకున్నట్లే అవుతుంది. ఫలితంగా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. దాంతోపాటు ఇతరులు తీసుకున్న రుణానికి హామీ సంతకం చేసినా, ఎవరికైనా సహ దరఖాస్తుగా కొనసాగుతున్నా, వారు రుణ వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోయినా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. కాబట్టి సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్కోర్ మనకి బ్యాంక్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సిబిల్ వెబ్సైట్లోకి వెళ్ళి మన పాన్ నెంబర్ కొట్టిన తర్వాత, కొన్ని క్రెడెన్షియల్స్ కొట్టిన తర్వాత వాళ్ళకి రిపోర్ట్ జనరేట్ అవుతుంది. మనం కూడా మన స్కోర్ ఎంత ఉందని తెలుసుకోవాలనుకుంటే సిబిల్ సైట్లోకి వెళ్ళిపోయి మనం రిజిస్టర్ చేసుకుని వాళ్ళ అమౌంట్ ఉంటుంది, దానికి అప్లికేషన్ ఫీ ఉంటుంది, 500 రూపీస్ ఎంతో. అది మనకు కడితే మనకి రిపోర్ట్ వాళ్ళు జనరేట్ చేసి ఇస్తారనమాట. దాంట్లో ఒకవేళ మనకి స్కోర్ తక్కువ ఉందనుకోండి, 700 కన్నా 650 అలాగ ఉందనుకంటే మనం ఏంటంటే మనం తీసుకున్న లోన్స్ని రీపేమెంట్ బట్టి మన స్కోర్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి జనరల్గా ఏంటంటే వీళ్ళు మీకు కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హౌస్ హోల్డ్ గూడ్స్ లోన్స్ తీసుకున్నా, లేకపోతే ఒక వెహికల్ లోన్ తీసుకున్నా, స్కూటర్ లోన్ తీసుకున్నా, క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నా సరే మీరు సక్రమంగా కడుతుంటే ఆటోమేటిక్గా మీ స్కోర్ పెరుగుతూ ఉంటుంది అనమాట. రుణాలకు దరఖాస్తు చేసే ముందు వ్యక్తిగతంగా సిబిల్ స్కోర్ను చెక్ చేసుకోవచ్చు. ఇందుకు ఆర్బీఐ ఆమోదం పొందిన సంస్థలు సేవలందిస్తున్నాయి. ఇందుకు అధికారిక సిబిల్ వెబ్సైట్కు లాగిన్ అయి నో యువర్ స్కోర్ పై క్లిక్ చేయాలి. అనంతరం వచ్చిన ఆప్షన్లను క్లిక్ చేసుకుంటూ వెళ్తే మెయిల్ ద్వారా సిబిల్ స్కోర్ వస్తుంది. దాంతోపాటు గూగుల్ పేలోనూ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి మేనేజ్ యువర్ మనీ సెక్షన్ వచ్చే వరకు స్క్రోల్ చేయాలి. అక్కడ కనిపించే చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన ఆప్షన్లను క్లిక్ చేసుకుంటూ పోతే క్షణాల్లో సిబిల్ స్కోర్ తెరపై కింద కనిపిస్తుంది. కింద కొన్ని సలహాలు, సూచనలు కూడా ఉంటాయి. గూగుల్ పేలో సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల క్రెడిట్ స్కోర్ పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు అనే సూచన కూడా కనిపిస్తుంది. వీటితో పాటు బ్యాంక్ బజార్, పైసా బజార్, విష్ఫిన్ లాంటి వెబ్సైట్ల ద్వారానూ సిబిల్ స్కోర్ను తెలుసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో చాలా మందికి ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉండడం సర్వసాధారణమైంది. అయితే మొదటగా తీసుకున్న కార్డుని ఎప్పటికీ వాడుకోవడం మంచిది. దీనివల్ల క్రెడిట్ హిస్టరీ పెరుగుతుంది. దీనికి సకాలంలో చెల్లింపులు చేస్తుంటే సిబిల్ స్కోరు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇకపోతే సకాలంలో వాయిదాలు, బిల్లులు చెల్లిస్తున్నారా? సరే, కొన్నిసార్లు క్రెడిట్ నివేదికలో అవి సరిగా నమోదవ్వకపోతే స్కోర్ తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి అధిక రుణాలు, కార్డులు ఉన్నవారు కనీసం 6 నెలలకోసారైనా మీ క్రెడిట్ నివేదికను పరిశీలించుకోవాలి. తప్పులుంటే బ్యాంకులను, క్రెడిట్ బ్యూరోలను సంప్రదించి వాటిని సరిచేసుకుంటే మేలు. ఈ సిబిల్ స్కోర్ ని మనం పెంచుకోవాలి అని అంటే చిన్న చిన్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మాత్రమే చెప్తాను. ఎక్కువగా మనం క్రెడిట్ కార్డ్స్ ని వాడకూడదు. మన క్రెడిట్ కార్డ్ లిమిట్ 30% to 40% కి మించి వాడినట్లయితే మనం డబ్బుల కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నాము, మన దగ్గర సరిపడా డబ్బులు లేవు, అప్పుల మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాము అని ఒక బిహేవియర్ వాళ్ళు ఐడెంటిఫై చేసి మన స్కోర్ని మళ్ళీ కిందకు పడేసే ప్రయత్నం చేస్తారు. ఎట్ ఎనీ కాస్ట్ మన క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేసేటప్పుడు మినిమం డ్యూస్ కాదు, ఫుల్ డ్యూని పే చేసే ప్రయత్నం చేయాలి. అండ్ అదే విధంగా ఎట్ ఎనీ కాస్ట్ మనకు ఉన్నటువంటి లోన్స్ ని కూడా
వెంటనే క్లోజ్ చేసే ప్రయత్నం చేయాలి. క్లోజ్ ఇన్ ద సెన్స్ వాటిని కంప్లీట్ గా జీరో అని కాదు, ఈఎంఐని క్లియర్ చేసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయాలి. సో ఎప్పుడైనా కానీ టోటల్ లోన్ అవైలబిలిటీ అంటే టోటల్ క్రెడిట్ అవైలబిలిటీ ఎంత ఉంది, దాంట్లో నుంచి మనం ఎంత వాడుకుంటున్నాం అన్న దాన్ని ఎక్కువగా ట్రాక్ చేస్తూ ఉంటారు. సిబిల్ స్కోర్ ని బేస్ చేసుకొని మన భవిష్యత్తు ఫైనాన్షియల్ బిహేవియర్ అండ్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ అనేది ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటి వరకు బ్యాంకులు, రుణ సంస్థలు వరకే పరిమితమైన సిబిల్ స్కోర్ ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు ఆధారమైంది. రాయితీతో కూడిన రుణాలు అందించేందుకు ప్రభుత్వాలు కూడా సిబిల్ స్కోర్ నే ప్రామాణికంగా చూస్తున్నాయి. లబ్ధిదారుల ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉంది, తీసుకున్న రుణానికి క్రమ పద్ధతిలో చెల్లింపులు చేస్తారా లేదా, ఇంతకు ముందు తీసుకున్న రుణాలకు సకాలంలో చెల్లింపులు చేస్తున్నారా అనే దానిపై ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి. తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథక అర్హుల ఎంపికకు దీన్ని ప్రామాణికంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అభ్యర్థుల్లో ఒకంత ఆందోళన నెలకొంది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ రాయితీ రుణాల జారీకి సిబిల్ స్కోర్ నే పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై స్పందించిన అధికారులు సిబిల్ స్కోర్ చూడడం లేదని వివరణ ఇచ్చారు. అయినా క్షేత్రస్థాయిలో రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో సిబిల్ గుబులు పట్టుకున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఎంతో ప్రాముఖ్యతను కలిగిన సిబిల్ స్కోర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు బలమైన క్రెడిట్ స్కోర్ కోసం రుణ ఈఎంఐలను సకాలంలో చెల్లించడం ఉత్తమం. రుణ వినియోగ నిష్పత్తి తక్కువగా ఉండేలా చేసుకోవడం, క్రెడిట్ కార్డ్ బిల్ను సకాలంలో చెల్లించడం వంటివి ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటే క్రెడిట్ స్కోర్ను సులభంగా పెంచుకోవచ్చు.